ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా మీ కొరకు నిత్యము ప్రార్థన చేయుచున్నాం. మీరును మా పరిచర్య కొరకు ఎంతో విరివిగా ప్రార్థించుచున్నారని మేము గుర్తెరుగుదుము. మీ యొక్క ఫ్రీక్వెంట్ ఫోన్ కాల్స్ మరియు SMS లెటర్స్ ద్వారా మీరు ఎంతో క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో బలపరచబడుచున్నారని, తొలకరివాన కార్యక్రమములు మీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయని గుర్తెరుగుచున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దీనురాలనైనా నన్ను మీ సిల్వచాటున మరుగు చేసుకోండి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, జీవపు వాక్కుల ద్వారా నన్ను మమ్మను ప్రవ్వా బలపరచండి. వాక్యమును ఆసక్తిగా ఎంతమంది వినుచున్నారో, వాక్యపు వెలుగులో ఎంతమంది ప్రవ్వా తండ్రి జీవించుచున్నారో, ఇంకనూ తండ్రి ఎంతమంది పాపంలో చీకటిలో తండ్రి కొట్టుమిట్టాడుచున్నారు, వారందరినీ కూడా వాక్యపు వెలుగులో ప్రభా ప్రతి బిడ్డను కూడా వెలిగించమని అడుగుచున్నా. జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డను తండ్రి మీరే తండ్రి ఆదరించండి, బలపరచండి. మీ శక్తిని విడుదల చేసి గొప్ప కార్యములతో ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని దీవింపచేయమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖన భాగముల నుండి గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నది. ఫర్ ద థింగ్ దట్ ఐ ఫియర్ కమ్స్ అపాన్ మీ అండ్ వాట్ ఐ డ్రీడ్ బిఫాల్స్ మీ. ప్రిబిడ్లారా, గమనించినట్లయితే మన జీవితాల్లో ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల కలవరములు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అయితే మనం గమనించినట్లయితే ఎంతోమందికి పరీక్షలంటే భయము, రోగం అంటే భయము, కలవరము, ఇంకను ఎన్నో రకాల ఉద్యోగము లేదు, మరి ఉద్యోగానికి అనగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము అంటే భయము, ఎన్నో రకముల భయములు మరి పట్టి పీడిస్తున్నప్పుడు, అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకు పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే వారు వచ్చే వరకు భయము, ఇంకా రాలేదు, మరి సక్రమంగా వస్తారో లేరో. అదేవిధంగా వివాహ వయసు వచ్చిన వారికి చూస్తే తల్లిదండ్రులకు భయము, నా బిడ్డలకు ఎటువంటి సంబంధాలు వస్తాయో, ఎప్పుడు వివాహం అవుతుందో. గర్భఫలం లేని వారికి భయము, గర్భఫలం వస్తుందో లేదో. ఇటువంటి భయములు, ఇటువంటి కలవరములు ఉన్న లోకములో మనము మన జీవితాల్లో వాక్యపు వెలుగులో మనము జీవించినట్లయితే భయము, కలవరము అంతయు తొలగిపోతుందని లేఖన భాగములు ఘోషిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సినది ఏమంటే, భయమును వదిలిపెట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము మరి కాంక్షించే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదే విధంగా గమనించినట్లయితే మనము ఒక రాజుగారికి ఒక మొరటి గుర్రం అనేది ఉంది. ఆ గుర్రము మరి ఎంతో దాని నీడను చూసే అది భయపడుతూ ఉంటుంది. అయితే అది భయపడుతూ ఉన్నప్పుడు ఆ గుర్రం మీదకి ఎక్కడానికి వచ్చిన వారిని, లేదా దాన్ని మరి స్వాధీనపరచుకోవాలని వచ్చిన వారిని మాత్రము కూడా మరి లెక్క చేయకుండా అది భయపడుతూ ఉంది. మరి దాని మీదకి ఎక్కి ఎంతోమంది మృతి చెంది ఉన్నారు. అది గమనించి ఉన్న రాజుగారి యొక్క చిన్న కుమారుడు మరి అది దేనివల్ల భయపడుతుంది అనేది గమనించి ఉన్నాడు. రాజుగారి చిన్న కుమారుడు మరి ఎంతో పెద్దవారే అది ఎక్కుతున్నారు, దాన్ని మరి స్వాధీనపరచుకోలేక మృతి చెందుతున్నారు, నువ్వెందుకు వెక్కుతున్నావు అన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యముగా సూర్యునికి ఎదురుగా ఆ యొక్క గుర్రాన్ని నిలిపి ఉన్నాడు రాజుగారి కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిలిపి మరి ఆ యొక్క గుర్రం మీద ఎక్కి మరి స్వారీ చేసుకుంటూ వెళ్ళి సాయంత్రానికి సూర్యాస్తమయ సమయానికి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చి ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియబిడ్లారా, అంటే ఆ గుర్రము కేవలం దాని నీడను చూచే భయపడి అది ఏమాత్రం కూడా కంట్రోల్లో ఉండట్లేదు, కంట్రోల్ తప్పిపోతున్నప్పుడు మరి దాని మీద ఎక్కిన వారు మరి హఠాత్తుగా మృతి చెందుచున్నారు.
అది గమనించి ఉన్న రాజుగారి కుమారుడు మరి సూర్యునికి ఎదురుగా నిలిపి ఉన్నాడు. అంటే నీడ అది మాత్రం కూడా దానికి కనబడకుండా సూర్యునికి ఎదురుగా నిలిపి ఉన్నాడు. అయితే భయము ఆ దాని నీడను చూసి అదే భయపడిపోతుంది. మన జీవితాల్లో కూడా ప్రియబిడ్లారా, ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో భయములు, ఎన్నో కలవరములు, ఎన్నో చింతలు, వ్యాకులతలు చూచినప్పుడు వీ షుడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. మనం దేనిని గూర్చి ఏది సంభవిస్తుందని భయపడతామో అదే మన జీవితాల్లో సంభవించినప్పుడు మనం ఎంతో ప్రాణాపాయ స్థితిలో పడతాం. మనం అప్పుడు మన యొక్క సొంత జ్ఞానమును, సొంత తెలివితేటలను ఉపయోగించకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించే వారము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకంలో ఎక్కడ చూసినా ఏదో కలవరము, ఏదో దిగులు, ఏదో చింత మనిషిని పట్టి పీడిస్తుంది. ఆ భయములో, ఆ చింతలో, ఆ యొక్క వేదనలో ఉన్న మనిషి భయాందోళనకు గురైపోతూ ఉంటాడు. మాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నది. మరి బిడ్డలను చూసి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. ఏది సంభవించకూడదో అదే వారి బిడ్డలకు సంభవించి ఉన్నది అని చెప్పి కలవరపడుతున్నప్పుడు, అమ్మా నీ బిడ్డలను దేవుని హస్తముల యొద్ద పెట్టు, దేవుని యొక్క పాదముల చెంత పెట్టు, దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు అన్నప్పుడు ఆ దాసురాలు దేవుని సేవకులమైన మా మాట విని కన్నీరు కార్చినప్పుడు బిడ్డలు వాక్యపు వెలుగులో వారి జీవితాలు క్రమపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఆ యొక్క రాజుగారి కుమారుడు చిన్నవాడే, అది దేనికి భయపడుతుంది, ఎందుకు ఆ యొక్క గుర్రము ఆ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తెరిగి ఉన్నాడు. పరాక్రమశాలిగా ఎంతమంది ఆపినా ఆపకుండా గుర్రాన్ని సూర్యునికి ఎదురుగా పెట్టి వెళ్ళి ప్రయాణము చేసి స్వారీ చేసుకుంటూ సాయంత్రానికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నాడు. ఆయనే మహా అలెగ్జాండర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా నీడకు భయపడే క్రైస్తవులు ఎంతోమంది భూలోకంలో ఉంటున్నారు. ఎంతోమంది చిన్న విషయానికే భయపడుతూ, చిన్న రోగానికే పెద్దగా ఊహించుకుంటూ దే ఆర్ గెట్టింగ్ సో స్కార్డ్ ఆఫ్ మెనీ స్మాల్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. నీవు క్రీస్తులో ఉంటే ఎల్లప్పుడూ నీకు ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యూ హ్యావ్ నో నీడ్ టు ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మెనీ ఫ్యామిలీ క్రైసిస్, many financial crisis you might have faced in your life. నీ జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు, ఎన్నో కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు. జీసస్ ఆల్మైటీ ఈజ్ విత్ యూ. జీసస్ ఆల్ ద టైమ్ లవింగ్ యూ. మై డియర్ డాటర్, నా కుమార్తె, నా కుమారి, my dear son, my dear brothers and sisters, right now listen unto the word of God. God be with you all the time, not only in the problem, not only in glad time, not only in sorrows, whatever you face, God be with you all the time. If God be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రియబిడ్లారా, రాజు కుమారుడైన అలెగ్జాండరు మరి కీలకం తెలుసుకొని ఉన్నాడు. అది మరి గుర్రము ఎందుకు భయపడుతుంది, ఎక్కిన వారందరూ దాన్ని స్వాధీనం చేయాలి, దాన్ని అదుపులోకి తీసుకోవాలని అనుకున్న వారందరూ ఎందుకు మృతి చెందుతున్నారని గమనించి ఉన్నాడు. He used his skills, స్మాల్ టెక్నిక్. అది కేవలము దాని నీడను చూచి అది భయపడి అది ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అందుకే అనేకులు మృతి చెందుతున్నారు. అదేవిధంగా మన జీవితంలో చిన్న చిన్న కెరటము లాంటి, అలల లాంటి సమస్యలు, మరి రోగములు, ఎన్నో రుగ్మతలు ఎదుర్కొన్నప్పుడు యు నో నీడ్ టు టేక్ రాంగ్లీ డెసిషన్స్. You must have to take a right decision, that I must have to draw closer unto God. Praise the Lord. Hallelujah.